రేపు ఇక్కడ నుంచి ఓకే ఇక్కడనే ఉంటావు. అయ్యా ఆగురా నువ్వు ఏ చూడొచ్చో పిచ్చిది సౌండ్ చూసుకో. సురేష్ అన్నయ్య హాయ్ చెప్పు ఏమన్నది. ఏమన్నది ఏమన్నదంటే మళ్ళీ పెట్టి వెండో ఏమో తమ్ముడైతే లైవ్ పెట్టింది కానీ ఫర్ కిడ్స్ సెలెక్ట్ చేసి కామెంట్ వస్తలేదంట. నా బాపతే కదా అలా చేయలేదు కానీ ఏదో ఒకటి చేస్తే కదా ఇట్లాంటిదే. అరే తమ్ముడు నాకు ఇది కామెంట్ అని బాగా వస్తే చూసినామా అది ఎట్లా చేయను ఇట్లా వీడియో తీసి పంపిస్తే కదా అట్లా పంపి నాకు అది వస్తలేదు. వాళ్ళందరేమో కుప్పలు కుప్పలు పెట్టి పోతున్నారు. నేను పోయి ఒక్కొక్కటి టైప్ చేసి పెడుతున్నా అక్కడ. గ్రీన్ కోతి మస్తు నవ్వుతుంది. చెప్పినావా మరి ఎట్లా చెప్పినావు. అయితే నువ్వు పిచ్చక్కవే. అవును మరి మట్టి ఫస్ట్ అది ఎట్లా పెట్టిందో చెప్పు. నేను ఎప్పుడు అట్లా మేడ్ ఫర్ కిడ్స్ అని సెలెక్ట్ చేయలేదు కానీ కొన్ని రావట్లేదు కదా ఇంకా కూడా కొన్ని తెలియట్లేదు కదా. అవును ఇది ఉంది చూసినావా ఇది ఏంటి హైలైట్స్ టచ్ అయినా అది కావాలి ఉండాలన్నావు కదా. టచ్ అయినా టచ్ చేసిన తర్వాత అది మ్యూట్లో ఉంటుంది సౌండ్ వినబడది. తర్వాత దాన్ని పబ్లిక్ అని పెడుతున్నా ఇదే ఎట్లా రావాలి అది చెప్పు నాకు వీడియో తీసి పంపి. ఇంకా ఏంటిదంటే ఈ హైలైట్స్ నొక్కనా ఒక లైవ్లో ఎన్నిసార్లు నొక్కచ్చు. మనం నొక్కినప్పటి వాయిస్ వస్తుందా లేకపోతే లైవ్ మొత్తంలో సెలెక్ట్ చేసుకుంటుందా చెప్పు. ఇవన్నీ క్వశ్చన్లకు ఆన్సర్. బాగా చుట్టుకి హాస్టల్ అయితే మంచిగా ఉండు మనసులో ఉంటుంది. ఏంటి చెప్తాను ఫస్ట్ తింటా. ఎన్ని క్వశ్చన్లు అడిగాను తమ్ముడు సెలెక్ట్ చేసిన అప్పటి నుంచి 5 minutes తర్వాత అది ఓకే అవుతుంది. ఓకే అట్లా ఒక్క లైవ్లో ఎన్నిసార్లు సెలెక్ట్ చేసుకోవచ్చు మనం ఒకటేసారా. అయితే ఈసారి నువ్వు పాట రాసుకొస్తావు చూసినామా రాసుకొస్తున్నా విన్నప్పుడు సెలెక్ట్ చేసి పెడతా కరెక్ట్ పాట టైంకి రికార్డ్ అవుతుంది. నీ ఇష్టం. అబ్బా తమ్ముడు చెప్పు ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చా. అవి ఇప్పుడు వీడియోలోకి పోతున్నాయి కాబట్టి మనకు వాచ్ టైం వస్తుందా. అట్లయితే నేను అవే పెడతా మస్తు వాచ్ టైం వస్తుందా వాటిని పబ్లిక్ అని పడతలేదు. నేనే పబ్లిక్ అని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా అలా పెట్టచ్చా ఇవన్నీ చెప్పు. అక్క ఫస్ట్ ఇట్లా ఇరిటేషన్ బొమ్మ వేసుకొని తర్వాత ఆన్సర్ లేదు నో ప్రాబ్లం. నీ ఇష్టం ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. ఓకే అవి పబ్లిక్ చేస్తున్నా ఓకేనా. అది వాచ్ టైము వస్తుందా మనకి వాచ్